మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ నమ్మకం కలిగించగలిగే వ్యక్తి కావాలి. అంటే కాస్త గట్టిగా ఉండాలి మనిషి. అటు శాస్త్రం ఇటు శస్త్రం, శస్త్రేణాపి శాస్త్రేణాపి అన్నట్టుగా ఉండాలి. అలాంటి వాడిని ఎన్నుకోవడం ఇవాళ ఎందుకు ముఖ్యమైనది? ఏం వద్దు, ముందు అవినీతి ఎక్కువైపోయింది. అసలు ఎక్కడికైనా ఏ పని అవ్వదు, ప్రతిదానికి లంచాలు. అందుకని అది ఎందుకు అవుతుందంటే నాయకుల వల్ల. ఈ ఒత్తిడి లేకపోతే అధికారులు చాలా పద్ధతిగా ఉంటారండి వాళ్ళు. ఈయన ఇక్కడ అటువంటి పరిపాలన చేసిన వాడు నీతివంతమైన పరిపాలన, బుద్ధి మంచిది కాదుగా. అందుకని ఆయన ఇప్పుడు శకునుని కూడా తీసుకురావడం ఏంటండి? ఆయన ఎందుకు చెడ్డ సలహాలు ఇచ్చే? మంచి సలహాలు ఇచ్చాడు, వినలేదు. ఇక వీడికి ఇంతేలే, వాడికి నచ్చేట్టు మాట్లాడడం మంచిది. ఎందుకంటే ధర్మం మాట్లాడితే వాడికి నచ్చట్లేదు కాబట్టి నచ్చినట్టు మాట్లాడదాం. కనీసం మన పరిస్థితి అయినా బాగుంటుంది కదా. ఎందుకు అధికారులు అవినీతి పరులుగా తయారవుతున్నారో ఆలోచించండి. నాయకులు, ప్రజలు కూడా. ఎన్నికల సమయం కాబట్టి చెబుతున్నా. సరైన నాయకులను ఎన్నుకోకపోతే వ్యవస్థ ఏదీ సరిగ్గా ఉండదండి, మొత్తం భ్రష్టు అయిపోతుంది. అంతా ఓటు అనే ఒక్క ముద్రలో ఉంది. ఉన్నదాంట్లోనే మంచివాడిని ఎన్నుకోవాలి తప్ప ఎవడు తినలేదని మాట్లాడదండి. దుర్మార్గం అండి ఇది. ఉన్నదాంట్లోనే మంచివాడు ఎవరు, ఉన్నదాంట్లోనే నమ్మదగిన వ్యక్తి ఎవరు? బ్యాలెట్ పేపర్లో 10 పేర్లు కనపడ్డాయి. ఉన్నదాంట్లో మంచివాళ్ళు లేరా? ఉన్నదాంట్లో నమ్మదగిన వ్యక్తులు లేరా? వ్యక్తులను చూసి ఓటేద్దాం కనీసం. తర్వాతైనా గ్రహిస్తారు మంచి వ్యక్తులు గెలుస్తున్నారంటే మనం ఆ మంచి వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలని అనుకుంటారుగా. అప్పటికైనా మారుతుందిగా. అలాంటి ఆలోచన చేయాలి. లేకపోతే శకుని మంచివాడు, మీరు భారతం చదువుకోండి. మొదటి నుంచి చెడ్డ సలహాలు ఆయన ఇవ్వలేదు. మధ్యలో చెడ్డవాడుగా మారాడు. ఎందుకని? ఈ రాజును బట్టి. వాడి స్థానాన్ని వాడు వదిలేసుకోరాడు. ఇప్పుడు రమ్మంటే కూడా వచ్చాడు. ఏమైంది? ధరణీనాథ మురాంతకానుజుడు గాంధారేషు చాపంబునన్ కురువంశగ్రణి సూతు కంఠము. ఈ ఊపులో ఉన్నవాడు ముందు శకుని అపశకుని నిలబడతారండి. ధరణీనాథ మురంతకానుజుడు గాంధారేషు చాపంబునం కురువంశగ్రణి సూతు కంఠమును అతి క్రూర అస్త్రపాతంబునన్ కరమాశ్చర్యముగా గదృంచిన. అతి క్రూర అస్త్రపాతంబునన్ కరమాశ్చర్యముగా గదృంచిన. తురంగస్తోమము అమ్మేదినీశ్వరు తేరు అచ్చటువాయనీడ్చుకొని పెల్సన్ బారె దుర్వార్యమై. తురంగస్తోమము అమ్మేదినీశ్వరు తేరు అచ్చటువాయనీడ్చుకొని పెల్సన్ బారె దుర్వార్యమై. మళ్ళీ దుర్యోధనుడికి పరాభవం. దెబ్బ తగిలింది. బుద్ధి లేదు సన్నాసికి. మా మేనమామని తీసుకుని వచ్చాడు ఇక్కడ. పెద్ద ఏదో ఆయన ఏదో వీడికంటే వీరుండాగా. అందుకని సాత్యకి బాణాల దెబ్బ. ధరణీనాథ ఓ మహారాజా వినవయ్యా మీ అబ్బాయి నిర్వాకాలు, ఆయన పడుతున్న పాట్లు. మురాంతగా అనుజుడు, మురాసురుణ్ణి చంపినవాడు మురారి శ్రీకృష్ణుడు, ఆయన అనుజుడు సాత్యకి. గాంధారేషు చాపంబురం, గాంధారాధినాథుడైనటువంటి శకుని విల్లు విరగొట్టాడు. అంతేకాదు కురువంశగ్రని సూతుకంఠమును. కురువంశంలో మహారాజు మీ పెద్దబ్బాయి జ్యేష్ఠపుత్ర కొంపపీకరా. అందుకని ఆయన ధనుస్సుని బీకాడు. ఆయన 2 బీకితే మళ్ళీ అవతలకి వెళ్ళాడు మాట్లాడుకున్నాను. కురువంశాగ్రని సూతు కంఠం. ఈ దుర్యోధన మహారాజు గారి యొక్క సూతుని యొక్క కంఠం. ఇదివరకు సారథి చేతిలో ఓ సారథి వెళ్ళాడు, ఇప్పుడు ఇంకో సారథి. దుర్యోధనుడు సారథిగా ఒప్పుకున్నాడు అంటే వాడు ఎల్ఐసి చేసేసుకోవడం మంచిది. అదే మీరు గమనించండి. పంచపాండవుల్లో ఎవరి సారథులు కూడా ఇంచుమించుగా 18 రోజులు అయ్యే వరకు మరణించలేదు. సాత్యకి సారథి దారుకానుజుడు మరణించలేదు. కృష్ణుని సారథి దారుకుడు మరణించలేదు. ఎవ్వరూ వీళ్ళ సారథులు, ప్రధానమైన సారథులు, వాళ్ళ సారథులు ఎవరూ మరణించలేదండి. అంటే అంత జాగ్రత్త వహించారు అనుచరుల గురించి కూడా. దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆలోచన, సారథి ఏముందండి, ఎవడో ఒకడు దొరుకుతాడు, వీడిని తీసేయండి అని తన ఓటమిని సారథి మీద పెట్టాం. వాడు ఆ సమయానికి రథం బాగా నడపలేదండి, అందుకే నేను ఓడిపోయాను, వంకలేనమ్మ డొంకట్టు గడిచిందని సాయకం వేయలేనివాడు సారథి మీద గెంటేస్తాడు. ఇలా గెంటేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ సారథులు కూడా చిత్తశుద్ధిగా ఉండరు. మన కర్మకొద్ది దొరికిందో ఇంకా అయిపోయినట్టేలే, ఇంకా ఇంట్లో బయలుదేరేటప్పుడైనా రాను, ఇంకా అయిపోయింది చూసుకో, సాయంత్రం ముసుగే అంటారంతే. నిన్న పసుపు వేళ ముసుకును, అయిపోయినట్టే. ఇంకా ఎందుకు వస్తుందంటే అనుచరులు నాయకుని మీద లేని నమ్మకం. నాయకుడు అవినీతి పరుడు, వీడిని నమ్ముకున్న సుఖం లేదు, వీడు ఎప్పుడు ముంచేస్తాడో తెలియదు, వీడు మన ప్రాణాలకు భరోసా ఇవ్వడు, మన శవాల మీద వాడు సింహాసనం ఎక్కుదామని చూస్తాడు. అటువంటి నాయకుడు దుర్యోధనుడు. కాబట్టి నమ్మటానికి పోయాడు, సారథి పోయాడు. గురువంశగ్రని సూతు కంఠమును అతి క్రూర అస్త్రపాతంబును. అతి క్రూరమైన భయంకరమైనటువంటి బాణం వేసి ఒక్క దెబ్బతో కరమ ఆశ్చర్యముగా గదురించిన అటు శకుని విల్లుని దుర్యోధనుని యొక్క సారథి కంఠాన్ని ఒక్కసారే తుంచి పారేసేసరికి తురంగస్తోమము. సారథి లేకపోయేసరికి దుర్యోధనుడు గుర్రాలు 4 ఇలా కాళ్ళు ఎత్తుకుంటూ పైకి లేచి
ఆ మేదినీశ్వరు తేరు, ఆ రాజైనటువంటి దుర్యోధనుడు యొక్క రథాన్ని అచ్చటు వాయని ఈడ్చుకొని ఆ చోటు విడిచిపెట్టి ఈడ్చుకుని వెళ్ళిపోయి అచ్చటు అచ్చోటు 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 అచ్చటు చాలా ఉన్నాయి ప్రయోగాలు. బాల వ్యాకరణంలో అన్ని ప్రభృతుల సర్వనామంబు అన్న చోట చూసుకొని ఉంటుంది. సర్వనామ ప్రకరణలు ఎన్ని ఉంటాయి, అందులో ఈ అచ్చటు ఒకటి, అచ్చటు ఇచ్చటు అచ్చటు ఇచ్చటు అని చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిపోయే విధంగా ఈడ్చుకొని పెల్చన్న వారి దుర్వార్యమై ఒక్కసారిగా ఇంకా ఎవరు ఆపలేని స్థితిలో ఆ దుర్యోధనుడు ఆ రథాలను లాక్కెడిపోయి ఆ మేదినీశ్వరు తేరు అచ్చటు వాయని ఈడ్చుకొని పెల్చన్ వారి దుర్వార్యమై. శకుని ఎలాగో ఓడాడు, అక్కడ పారిపోయిన వాళ్ళు దుర్యోధనుడు ముఖ్యం, ఆయన గురించి చెబుతున్నాడు ఇక్కడ. అలాగే దుర్యోధనుడిని శకునితో సహా రెండోసారి పరిగెట్టాడు. నువ్వు ఎవరిని తెచ్చుకుంటే ఆ ధర్మానికి ఎంతమంది తోడొస్తే ఏముందిరా వెర్రివాడా, మిగులుతారా, నేను ధర్మం తరఫున నిలబడ్డా, ఏమి వీరుడండి సాత్యకి. అటువంటి వీరుడికి నమస్కారం చేస్తూ 23:30 గంటల్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.